హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మలయాళం మూవీ అయిన మంజులేం బాయ్స్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఫిబ్రవరి 22, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 5 లాంగ్వేజ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది, అందులో తెలుగు కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్, అడ్వెంచర్ అండ్ డ్రామా. అడ్వెంచర్ పరంగా మాత్రం ఇంటర్వెల్ తర్వాత ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు, అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి. డైరెక్టర్ బై చిందంబరం. ఈ మూవీ స్టోరీ కోసం మాట్లాడుకుంటే 10 to 15 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్కి అయితే ప్లాన్ చేస్తారు. అందులో గునా కేవ్కి కూడా వెళ్తారు. కానీ ఆ గునా కేవ్కి డెవిల్ కిచెన్ అనే ఒక మిస్టరీ పేరు కూడా ఉంటుంది. మరి ఈ కేవ్లోకి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వీరికి ఏమైంది, ఆ గునా కేవ్కి డెవిల్ కిచెన్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఆ గృహలో ఉన్న మిస్టరీ ఏంటి, ఫ్రెండ్స్ అందరూ ఆ గృహలోకి వెళ్ళిన తర్వాత ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చింది, చివరికి ఏమైంది, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మంజుమేల్ బాయ్స్ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ స్టోరీ మాత్రం 2008లో జరిగిన ట్రూ స్టోరీని కాన్సెప్ట్గా తీసుకొని ఈ మంజుమేల్ బాయ్స్ సినిమాతో మన ముందుకైతే రావడం జరిగింది. స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీగా వెళ్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అడ్వెంచర్ కానీ చెప్పుకోవచ్చు. ఆ గృహలోకి వెళ్ళిన సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ సినిమా చూస్తుంటే ఫ్రెండ్స్ మాత్రం ఏదో ఒక సీన్కి ఎమోషనల్ అయితే అవుతారు, అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. ఒకరి కోసం ఒకరు వాళ్ళకు నచ్చిన ప్రతి ఒక్కటి వేరే వారికి సాక్రిఫైస్ చేయడం, ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అని ఈ సినిమా ద్వారా చూపించడం అయితే జరిగింది. సినిమా మాత్రం ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ చూసుకుంటే 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక సాంగ్ వచ్చేసి ర్యాప్ సాంగ్, అది మాత్రం ఎంజాయ్ చేస్తారు, కానీ సెకండ్ సాంగ్ మాత్రం అంతగా నచ్చకపోవచ్చు. ఫైట్స్ మాత్రం ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదు, అలా వెళ్తూ ఉంటుంది. కాకపోతే స్టోరీ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ మాత్రం అడ్వెంచర్గా ఎంజాయ్ అయితే చేస్తారు. నెక్స్ట్ టైం జరుగుతుందని ఇంట్రెస్ట్ మాత్రం ప్రతి ఒక్కరికి కలిగేలాగైతే ఉంటుంది భయ్య. ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అడ్వెంచర్గా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సెట్ అయిందని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ మాత్రం రియాలిటీగా అనిపిస్తూ ఉంటాయి. 2008లో జరిగిన స్టోరీని మన ముందుకు తీసుకురావడం వలన ఏ సీన్ చూసినా ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ క్లియర్గా అయితే చూపించారు, అది కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా ఎక్కడైతే తగ్గలేదు. ఆ గృహలో ఉన్న సీన్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఎలాంటి వల్గర్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, అలాగే ఫ్రెండ్స్ కూడా చూస్తే మాత్రం కొన్ని సీన్స్కి ఎమోషనల్ అయితే అవుతారు. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంటుంది. న్యాచురల్గా అయితే నటించారు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ మంజుమేల్ బాయ్స్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మంజుమేల్ బాయ్స్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.